హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కైన్మాస్టర్ యాప్లో ఎడిటింగ్ ఎలా చేయాలి, కైన్మాస్టర్ యాప్లో ఉన్న టూల్స్ గురించి, వాటిని యూజ్ చేసి ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో వాటి గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కానీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసినప్పుడు మనం స్టార్ట్ ఇచ్చండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ పాత ప్రాజెక్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. కాకపోతే మీరు ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తే మీరు ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు కాబట్టి ఏమీ రావు ఫ్రెండ్స్. ఇక్కడ మనం 3 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్లస్ ఐకాన్. యూట్యూబ్ ఇప్పుడు 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కాబట్టి మీరు 16:9 ఆస్పెక్ట్ రేషియో వీడియోస్ చేయాలంటే ఫస్ట్ దించుకోండి ఫ్రెండ్స్. 60 ఆస్పెక్ట్ రేషియో ఎందుకంటే మీరు వాట్సాప్లో ఫుల్ స్క్రీన్ స్టేటస్ పెట్టాలన్నా అప్పుడు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. 1:1 ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడు కానీ ఫేస్బుక్ కానప్పుడు స్టేటస్ పెట్టినప్పుడు అప్పుడు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ వీడియోస్. యూట్యూబ్ జనరల్గా తీసుకొని 16:9 ఆస్పెక్ట్ రేషియో కూడా ఫస్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. అంటే మీరు ఏ రేషియోలో వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే ముందుగా డిసైడ్ అవుతారు కాబట్టి ఆ రేషియో ఎంచుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మీడియా గురించి చూద్దాం ఫ్రెండ్స్. మీడియా అంటే ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ అంటే మనం వీడియో వెనకాల లేకపోతే మీరు ఏదైనా ఎడిటింగ్ చేస్తుంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే డైరెక్ట్ రికార్డ్ చేసినట్లయితే గత స్క్రీన్ రికార్డర్ ఆ స్క్రీన్ రికార్డు దీంట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని పెట్టుకొని మీరు ఇలాగ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ నేను మీకు ఎల్లో ఇస్తాను అంటే కలర్ఫుల్గా ఉంటుందని ఇస్తున్నాను. దీనికి డ్రాగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇది మీరు వీడియో ఎంతవరకు చేయాలనుకున్నాను. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ వరకు చేసుకోవచ్చు అని ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బ్యాక్గ్రౌండ్. బర్త్డే విషెస్ ఇలాంటివి ఏం చేయాలనుకుంటే మీరు వీడియోస్ ఎంతవరకు కావాలనుకున్నా అంతవరకు డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్. ఇది బ్యాక్గ్రౌండ్ అన్నది. ఇది మెయిన్ ఫ్రెండ్స్. తర్వాత మీకు వీడియోకి కట్టర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 30 సెకండ్ ఆఫ్ మీకు 30 సెకండ్స్ వరకే కావాలి. ఆ మిగతా వేస్ట్ పార్ట్ అంటే మీకు అలా వద్దనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు 30 సెకండ్స్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ కత్తిరి సింబల్ సీజర్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి 0 నుంచి 30 సెకండ్స్ వరకు లెఫ్ట్ ఫ్రెండ్స్. అది కానీ మనకు వద్దు అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా 30 సెకండ్స్ నుంచి మన అబోవ్ ఉన్నదాన్ని రైట్ కింద వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని వద్దు అనుకుంటే సెకండ్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఈ 2 పార్ట్లు డివైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ ఇన్బాక్స్ క్లిక్ చేస్తే సరిపోదు 30 సెకండ్స్. ఇది మీడియా ఆప్షన్. తర్వాత అంటే మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్లో వీడియో పెట్టాలా పిక్ పెట్టాలా అన్న దాని మీద పనిచేస్తుంది ఫ్రెండ్స్. లేయర్లో మీడియా ఎఫెక్ట్స్, ఓవర్లాప్ అంటే టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చి దాని డైరెక్ట్గా ప్రాక్టికల్గా మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. మీడియా అంటే మీరు ఏదైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇన్పుట్ ఇవ్వాలంటే మీడియా నుంచి ఇన్పుట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ పైన ఓకే. ఎఫెక్ట్స్ అంటే వాటికి బ్లర్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా మీరు ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్. ఓవర్లాప్లు అంటే ఇవ్వాలంటే యానిమేషన్ ఫ్రెండ్స్. టెక్స్ట్ అంటే దానికి వెయ్యని మీరు పేర్లు ఇచ్చి అంటే హ్యాపీ బర్త్డే అని ఎవరి విశేషాన్ని టైప్ చేసుకోవాలంటే టెక్స్ట్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ ఈ ఫ్రెండ్స్ అంటే మీరు క్యాప్చర్ సేవ్ అంటే మీరు ఒక స్క్రీన్ షాట్ కింద తీసుకోవాలంటే ఈ ఫస్ట్ ఇమేజ్ని క్యాప్చర్ సేవ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫస్ట్ దాన్ని మనం ఈ చిన్న మొక్కనే ఒక స్క్రీన్ షాట్ కింద తీసి ఒక ఫోటో కింద యాడ్ చేయాలంటే క్లిప్ క్యాప్చర్ యాడ్ క్లిప్ అంటే ఒక ఫోటో కింద యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ని ఏది ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఫోటో కింద యాడ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చి క్యాప్చర్ అండ్ యాడ్ ఏ లేయర్ అంటే మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని లేయర్ కింద ఎలాగా మన సొంతంగా ఓన్గా లేయర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటే దాన్ని లేయర్ కింద చేసుకోవచ్చు. యాడ్ లేయర్ కొడితే మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ లేయర్ కింద అవుతుంది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ లేయర్ కింద యాడ్ అయింది. మీరు ఎక్కడ దాకా అయితే వీడియో ఇచ్చారో అక్కడ దాకా డ్రాగ్ చేస్తే సరిపోద్ది. మీరు లేయర్ మీరు వద్దనుకుంటే ఈ లేయర్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వద్దనుకుంటున్నారు అంటే మీరు పొరపాటుని ఇచ్చారు, దీన్ని డిలీట్ చేసుకోవాలంటే ఇన్బాక్స్ ఏ లేయర్ అయితే వద్దనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి నేను డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నేను ఎలా ఎడిటింగ్ చేయాలో చెప్పాను థియరిటికల్గా. ఇప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ చేసి ఎలా ఏమేమి యూస్ చేసి ఎలా ఎడిటింగ్ చేయాలో మంచిగా నేను చెప్తాను ఫ్రెండ్స్. మెయిన్ మీడియా అంటే మీరు ఏదైనా నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకొని దాని మీద టెంప్లెట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ మనం ఏమేమి తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ బ్లాక్ తీసుకుంటున్నాను. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయాలి. మీరు వీడియో ఎంతవరకు అయితే
ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను 1 minute చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 1 minute వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన ఇప్పుడు తర్వాత ఇది ఏంటంటే ఈ ఆప్షను స్క్రోల్ చేయకుండా మనం కష్టమైపోద్ది కాబట్టి ఫ్రంట్ అంటే ఎండ్ ఫ్రంట్ వరకు తీసుకెళ్తుంది ఇది ఆప్షన్. తర్వాత లేయర్ క్లిక్ చేస్తాను. మీరు ఏదైతే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ మీడియా అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ నేను పిక్ ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను, ఆ పిక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ నేను ఎడిటింగ్ చేసిన పిక్. ఇది ఇచ్చిన తర్వాత మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లేయర్ అంటారు. సో మనం వీటికి సంబంధించిన దీనికి సంబంధించిన యానిమేషన్స్ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ సైడ్. సో మనం దీన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అంటే సెజర్ పక్కన మధ్యలో సింబల్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది స్క్రీను సైజ్ ఫ్రెండ్స్. స్ప్లిట్ స్క్రీన్ అంటే మనం సైజ్ ఎంత పెట్టుకోవాలి అంటే ఫుల్ పెట్టుకోవాలా లేకపోతే సైజ్ మ్యాక్సిమం ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చాను. తర్వాత నేను చెప్పాను కదా మీరు ఎంతవరకు అయితే వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో అంతవరకు ఈ లేయర్ని డ్రాగ్ చేయాలి. తర్వాత ఫస్ట్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి. అంటే మీరు ఇన్ని యానిమేషన్ ఏదైనా ఫేడ్ ఇవ్వాలా, పాప్ అంటే రావాలా, అంటే జూమ్ రావాలా, యానిమేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కింద నుంచి పైకి రావాలా, క్లాక్ వైజ్ ఇలా యానిమేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే వద్దు ఫ్రెండ్స్. ఓవరాల్ అంటే వీడియో మొత్తం యానిమేషన్ ఇది. అంటే ఇది ఫ్లిక్కర్ అంటే ఈ వీడియో అంతా మొత్తం ఇలాగా ఫ్లిక్కర్ అవుతా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అంతా నాకు వద్దు అనుకుంటే ఇవ్వద్దు ఫ్రెండ్స్, నాన్ పెట్టేసుకోవచ్చు. తర్వాత దీనికి ఒక సాంగ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే సాంగ్ అంటే నేను లిరిక్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సాంగ్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. నేను లిరిక్స్లో సాంగ్ ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేస్తలేదు సాంగ్. మళ్ళీ మీడియాకి వెళ్ళి మీరు డౌన్లోడ్ పెట్టుకున్న వీడియో ఉంటుంది కదా లిరిక్స్ వీడియో, ఆ లిరిక్స్ వీడియోని అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగో అప్లోడ్ చేశాక మీకు ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేస్తాను. సో మీరు ఇక్కడ దాకా ఇచ్చిన తర్వాత మీరు యాడ్ చేసిన టైటిల్ ఉంటాయి కదా, లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసి ఇప్పుడు చివరి కిందకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఈ మీరు ఇచ్చిన లేయర్ బ్యాక్గ్రౌండ్లో కలవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఎగ్జాంపుల్ స్క్రీన్ పెడితే మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్లో కలిసింది చూసారా ఫ్రెండ్స్. బ్లాక్ అంతా రిమూవ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్లో కలిసింది. సో టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ మీరు లేయర్ మీద క్లిక్ చేసి లిరిక్స్ లేయర్ మీద కిందకి వెళ్ళాక ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్ క్లిక్ చేస్తే మీరు కలర్ పెంచుకోవచ్చు. అంటే మీకు లిరిక్స్ క్లారిటీగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే బ్లాక్ అయిపోయి క్లారిటీగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మళ్ళీ లిరిక్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లిరిక్స్ మీద ఇక్కడ మనం ఇన్ని యానిమేషన్ ఎలా కావాలి మనకు కావాల్సి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత క్రోమాకి అని చెప్తాను ఫ్రెండ్స్. క్రాపింగ్ మనం దీన్ని ఏదైనా క్రాప్ చేయాలని క్రాప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రివర్స్. ఈ వీడియోనే బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని రివర్స్ అంటారు. అంటే అపోసిటీ అంటే ఏంటంటే మనం స్క్రీన్లో ఉన్న కదా, ఆ స్క్రీన్లో మనం లిరిక్స్ చూపిస్తున్నాం చూడండి, ఇది మెల్లగా కలిసిపోద్ది. అంటే లోన కలిసిపోద్ది. ఇది ఫుల్ అని పెంచుకోండి అపోసిటీ. దాని తర్వాత కలర్ ఫిల్టర్. మీరు ఎక్కడైనా దీనికి కలర్స్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చూడండి. కొంచెం కలర్స్ మారుతున్నాయి ఇక్కడ. మీకు కలర్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి కలర్స్ ఇచ్చుకోవచ్చు. మీకు ఏ కలర్ వద్దు అనుకుంటే ఆన్ కొడితే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రొటేటర్ మిర్రర్. అంటే మీరు రైట్ ఉన్న లెఫ్ట్ రైట్ కింద అప్ డౌన్ కింద మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే. నెక్స్ట్ ఈక్వలైజర్. అంటే మీరు ఇచ్చిన సాంగ్ ఉంటుంది కదా ఈ లిరిక్స్ బ్యాక్గ్రౌండ్, ఆ సాంగ్ క్లారిటీగా వస్తుంది. మనం బేస్ సెట్ చేసుకుందాం, ట్రిబుల్ సెట్ చేసుకుందాం, వీటి నుంచి యూజ్ చేసుకుని మన వాయిస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈక్వలైజర్. దాని తర్వాత వాల్యూమ్ ఎన్వాల్వ్. అంటే ఏంటంటే మీరు వాల్యూమ్ అనేది ఒక దిక్కును లో చేసుకోవడం,
మరి దిక్కున హై చేసుకోవడం అక్కడ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అన్నది. బ్లెండింగ్ చెప్పాను. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే ఈ లిరిక్ నుంచి లిరిక్స్ లేయర్ నుండి మీరు ఆడియోని సెపరేట్గా ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలంటే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ నేను ఆడియోని తీసాను, దీని నుంచి ఆడియో తీసాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇది ఆడియో సాంగ్, అది లిరిక్. అంటే సెపరేట్గా విడదీసాను రెండాటిని, అలా విడదీసాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లిరిక్ ఆడియోలో నుంచి లిరిక్స్లో నుంచి ఆడియో సెపరేట్ తీసుకుని ఇది డిలీట్ చేసి మన ఇష్టమైన పెట్టుకోవచ్చు ఎగ్జామ్ ఇంకో లిరిక్స్. అలాగే ఆడియో సెపరేట్ చేసుకుని ఇమేజ్ వేరే ఇచ్చుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 seconds 33 seconds ఉంది. మిగతా ఈ భాగం అంతా నాకు అనవసరం, ఎందుకంటే నాకు లేయర్ అనేది అక్కడ దాకే సరిపోతుంది కాబట్టి మిగతా అక్కడ డిలీట్ చేశారు. సో చేయాలంటే మీరు ఫస్ట్గా నుంచి చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చారు, సిజర్ ఉంది కదా, మీరు ఈ సైడ్ చూస్తున్నట్లయితే ఈ సైడ్ భాగం అంతా డిలీట్ చేయాలా అంటే మధ్యలో ఏరా నుంచి డిలీట్ చేయాలా అంటుంది. ఆ సైడ్ ఇచ్చుకోవాలి. మీరు ఏ సైడ్ అయితే డిలీట్ వద్దు అనుకుంటున్నారో ఆ సైడ్. మిగతా కిందది కూడా సేమ్ యాస్టీజ్గా అలాగే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇప్పుడు కొంచెం సినిమాటిక్గా లుక్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్కి వెళ్ళి వీడియోకి వెళ్ళి వీడియో స్టార్ట్ అంటే మనం స్టార్ట్ అయినప్పుడు వీడియో రాకుండా ఫేడ్ అంటే ముందు ఫేడ్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అవుట్ ఫేడ్ ఇన్ ఫేడ్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది అంటే కొంచెం ఇంప్రెషన్ కలుగుతుంది ఫ్రెండ్స్, చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో అవుట్ అప్పుడు కూడా మనం వీడియో అయిపోయినప్పుడు కూడా ఇలాగే అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది చివరిగా మనం ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ షేర్ ఆప్షన్ లాగా ఎక్స్పోర్ట్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. షేర్ ఆప్షన్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఎగ్జాంపుల్ 720p 1080p ఇచ్చుకుని ఫుల్ హెచ్డి మీరు ఇక్కడ ఎంబీ ఫ్రెండ్స్. మీరు దీన్ని ట్రాక్ చేసే కొద్ది ఇక్కడ బిట్ రేట్ అని పెరుగుతుంది చూడండి, 26 Mbps అలా పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఏ క్వాలిటీ ఎంబీ పెరిగే కొద్ది హై రెజల్యూషన్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో క్వాలిటీ రెజల్యూషన్ కావాలనుకుంటే ఎక్కువ ఎంబీ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్. అలాగా 9 MB ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ రేటింగ్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ కైన్మాస్టర్లో ఎడిటింగ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీకు ఇలాంటి కంటెంట్స్ నచ్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి కింద కనబడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేషన్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేషన్